మాతృత్వం ఒక అందమైన అనుభూతి. గర్భవతి అయిన దగ్గర నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, బిడ్డ జన్మించిన తర్వాత తన ఆరోగ్యమైన ఎదుగుదల కోసం కూడా జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లిపాల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, క్రమం తప్పకుండా పిల్లలకు తల్లిపాలు ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, మహిళలు, సమాజ మద్దతు, సైన్స్, విద్య, మానవ హక్కులతో సహా వార్షిక థీమ్లతో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 1992లో ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఒక వారం పాటు దీనిని నిర్వహిస్తున్నారు. తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. వీటి అవగాహన కొరకు నిజ జీవిత సన్నివేశాల ఆధారంగా ఒక డాక్యుమెంటరీ ఫిలింని ప్రదర్శిస్తున్నాం. మన దేశ పురోగతికి యువత కీలక పాత్ర వహిస్తుంది. వారి జీవిత నాణ్యతను విద్య, వైద్య, పోషకాహారం మరియు ఇతర అవసరాలను తీర్చడం కోసం మన భారత ప్రభుత్వం తల్లి మరియు శిశువు సంక్షేమ కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలోనూ ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రవేశపెట్టారు. పిహెచ్సిల ద్వారా మహిళ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డ ఎదిగే వరకు వారికి ఎప్పటికప్పుడు సంక్షేమ సహకారాలను అందించడం కోసం భారతదేశ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అంటే ఎన్ఆర్హెచ్ఎం ఆశా వర్కర్లను అంటే గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలను నియమించడం జరిగింది. దీని వెనుక ఉన్న ఆలోచన అట్టడుగు వర్గాలను ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు అనుసంధానం చేయడం. భారతదేశంలో ప్రతి గ్రామంలో ఒక ఆశా వర్కర్ ఉండాలనేదే లక్ష్యం. ఈ వీడియోలో ఆశా వర్కర్ ఒక గర్భిణీ స్త్రీ మరియు వారి కుటుంబానికి ఏ విధమైన కౌన్సిలింగ్ ఇస్తున్నదో మీరు చూడవచ్చు. ఆశా వర్కర్లు తరచుగా ఇంటి విజిట్లు చేసి గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించుకుంటారు. గర్భిణీలకు పోషణ, ఆరోగ్య మరియు టీకాల యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తారు. గర్భిణీలకు పరీక్షలు మరియు చికిత్సల కోసం పిహెచ్సిస్కి దగ్గరుండి తీసుకెళ్తారు. ఆశా వర్కర్లు హైజీన్, బర్త్ ప్రిపేర్నెస్ అనగా సేఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే ఆసుపత్రిలో ప్రసవించడానికి ప్రోత్సహిస్తారు, ప్రేరేపిస్తారు. ఇదే విధంగా తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా వీరి పాత్ర అత్యంత అవసరం. తల్లి మరియు శిశువు యొక్క ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు. తల్లిపాలు పుట్టిన వెంటనే మొదలు పెట్టడం ఎంత అవసరం అనేది తల్లులకు వివరించడంలో ముఖ్య పాత్ర వహిస్తారు. బిడ్డ పుట్టిన గంట లోపల తల్లిపాలు పట్టించాలి. అది సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం చాలా అవసరం. బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి వచ్చే మొదటి పాలు దీనిని కొలెస్ట్రామ్ అంటారు. ఈ పాలలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ వంటి ఎన్నో పోషకాలతో పాటు చిన్నారి శరీరానికి అవసరమైన క్యాలరీస్ కూడా పుష్కలంగా లభిస్తాయి. తల్లిపాలు బిడ్డకి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది వారి ఆరోగ్యానికి, ఎదుగుదలకు చాలా అవసరం. ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఆశా వర్కర్లు తల్లికి, వారి కుటుంబానికి తెలియజేయడంలో సహాయపడతారు. అదేవిధంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా అందించాలి అనే పద్ధతిని వివరిస్తున్న ఆశా వర్కర్ యొక్క పాత్రని మీరిప్పుడు చూడవచ్చు. పుట్టిన వెంటనే మొదలు క్రమం తప్పకుండా తల్లిపాలు ఇవ్వడం, దానివల్ల శిశువుకు తగిన పోషణ పొందడం మరియు బేబీ అండ్ మదర్ సంబంధం బలపడడం వివరిస్తారు. తల్లిపాలు అందించడంలో సరైన లాచింగ్ అనేది చాలా ముఖ్యమైనది. సరైన లాచింగ్ టెక్నిక్ గురించి కొన్ని కీలకమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డ నోరు పూర్తిగా తెరిచి ఉండాలి. ఎరియోలా యొక్క దిగువ భాగం శిశువు యొక్క నోటిలో సరిగ్గా ఉండాలి. బేబీ యొక్క చిన్ తల్లి బ్రెస్ట్ ని టచ్ చేసి ఉండాలి. బిడ్డ యొక్క కింది పెదం విప్పి ఉండాలి. బిడ్డ పాలు తాగిన తర్వాత వీపు భాగాన్ని ఒక క్రమంలో 10 నుంచి 15 నిమిషములు తట్టాలి. దీని వలన బిడ్డకు వాంతులు వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ పద్ధతిని బర్పింగ్ అని అంటాం. ఈ బర్పింగ్ అనే పద్ధతిని పాలు ఇచ్చిన తల్లి అయినా లేదా ఇతర కుటుంబ సభ్యులైనా చేయవచ్చు. బిడ్డకు అవసరమైనప్పుడు బర్పింగ్ చేయడం ద్వారా
మీరు బిడ్డను ఆనందంగా మరియు ఆరోగ్యంగా ఉంచగలరు. బిడ్డకు పాలివ్వడం తల్లికి ఎంత ముఖ్యమో, అదేవిధంగా ఆ సమయంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా అత్యంత అవసరం. తల్లికి ఎలా సహకారం చేయాలి అంటే, అవసరమైనప్పుడు విశ్రాంతి సమయాన్ని కల్పించడం, తల్లికి సరైన ఆహారం అందించడం, ఆవిడ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం. కుటుంబ సభ్యుల సహకారంతో తల్లి బిడ్డకు ఉత్తమమైన పాలన అందించగలుగుతుంది. దీని వలన తల్లి మరియు బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. బిడ్డకి పాలిస్తున్నప్పుడు గర్భవతిగా ఉన్నప్పటికంటే ఎక్కువగా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే బిడ్డ పుట్టిన 4 నుండి 6 వారాల్లో పుట్టినప్పటికన్నా బరువు రెట్టింపు అవుతుంది. అలాగే మొత్తం ప్రెగ్నెన్సీ సమయంలో ఖర్చైన ఎనర్జీ అంతా మొదటి 4 నెలల్లో పాలు పడేందుకు కావాల్సి వస్తుంది. అందుకే తల్లి ఈ సమయంలో బాగా ఆహారం తీసుకోవాలి. సమయానికి సరైన విటమిన్ మరియు మినరల్ సప్లిమెంట్స్ తీసుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, ఈ 3 బాలింతలు తప్పనిసరిగా చేయాలి. ఇలాంటి పోషకాహారం ప్రతి తల్లికి అందించి తల్లిపాలు ఉత్పత్తికి తోడ్పడి బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడదాం. పట్టణంలో తల్లులు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అవగాహన లేకపోవడం వలన సీసా పాలు పట్టిస్తారు. ఇలా పట్టించడం వల్ల పిల్లలు అనేక రోగాల పాలన పడతారు. అలా కాకుండా తల్లిపాలు పట్టించడం యొక్క ప్రాముఖ్యతను, ఇంకా మరెన్నో ముఖ్యమైన విషయాల గురించి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తల్లికి అవగాహన కల్పిస్తున్న డాక్టర్ని ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఉద్యోగస్తురాలైన మహిళ ఉద్యోగానికి వెళ్లే ముందు చేతులను శానిటైజ్ చేసుకొని ఒక బ్రెస్ట్ పంప్ ద్వారా లేదా చేతులతో పాలను ఎక్స్ప్రెస్ చేసి ఒక బాటిల్లో స్టోర్ చేయవచ్చు. పాలని బాటిల్లో నింపిన వెంటనే రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలి? డీప్ ఫ్రిడ్జ్లో కానీ సైడ్ డోర్లో కానీ పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో మొదటి ర్యాక్లో పెట్టాలి. బిడ్డకి పాలిచ్చేటప్పుడు స్టోర్ చేసిన బాటిల్ని బయటకు తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేయాలి. పాలని మరగపెట్టడం కానీ వేడి చేయడం కానీ చేయకూడదు. పాలు వేడి చేయడం వల్ల పోషకాలు తగ్గిపోతాయి. ఒక్కసారి స్టోర్ చేసిన పాలని మళ్ళీ రెఫ్రిజిరేటర్లో పెట్టకూడదు. ఎక్స్ప్రెస్ చేసిన పాలని మళ్ళీ రెఫ్రిజిరేటర్లో ఎన్ని గంటలు స్టోర్ చేయవచ్చు? ఒకసారి పిండిన పాలని 24 గంటలు అంటే ఒక రోజు స్టోర్ చేయవచ్చు. ఈ విధంగా ఉద్యోగస్తురాలైన తల్లి ఉద్యోగానికి వెళ్ళిన తరువాత ఆ పిండిన పాలని ఆమె బిడ్డకు పట్టించవచ్చు. ఇది సాధ్యపరచడానికి కుటుంబ సభ్యులు సహకరించాలి. తల్లి బిడ్డ సంరక్షణలో కుటుంబ సభ్యుల పాత్ర కీలకంగా ఉంటుంది. వారు మానసికంగా మద్దతు అందించవచ్చు మరియు రోజువారీ బాధ్యతలను సహకరించగలరు. వర్కింగ్ ఉమెన్కి ఇంటి పనులు మరియు ఉద్యోగ బాధ్యతలు ఉంటాయి. కాబట్టి వీరి ప్రెగ్నెన్సీ సమయంలో సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇంత చిన్న బిడ్డను వదిలి పనికి ఎలా వెళ్ళాలి? ఇలాంటి ప్రశ్నలు డెలివరీ తర్వాత ప్రతి తల్లి మనసులో మొదలవుతాయి. ఈ సమస్యకు సమాధానంగానే మెటర్నిటీ లీవ్స్ అందుబాటులోకి వచ్చాయి. మెటర్నిటీ లీవ్ ద్వారా తల్లి మరియు శిశువు మధ్య బంధం ఏర్పడేందుకు, తల్లిపాలు అందించడానికి అనువుగా ఉంటుంది. అలాగే మెటర్నిటీ లీవ్ తర్వాత పనికి వెళ్ళడానికి కొత్తగా తల్లి అయిన స్త్రీకి కొంచెం బెదురుగా ఉండడం అసహజమేమీ కాదు. అందువలన ఈ సమస్యను సులభం చేయడానికి బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ అనేవి ఏర్పాటు చేయాలి. పని సమయంలో కూడా తల్లిపాలు ఇవ్వడానికి అవసరమైన సమయం కేటాయించాలి. ఫీడింగ్ రూమ్స్ ద్వారా తల్లులకు అనువైన చోటు, అనువైన సమయం దొరుకుతుంది. పాలు పట్టేందుకు అనువుగా మంచం, దిండు, డైపర్ మార్చేందుకు అనువైన టేబుల్ వంటివి ఏర్పాటు చేయాలి. బ్రెస్ట్ ఫీడింగ్ పంప్ కోసం ఛార్జింగ్ పాయింట్ కల్పించాలి. ప్రత్యేక గదులు ఏర్పాటు చేయలేకపోయినా ఉన్న గదులలో ఒకటి బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్గా కేటాయించుకోవాలి. కమ్యూనిటీ బేబీ కేర్ రూమ్స్, లాక్టేషన్ రూమ్స్ అని పరిసరాల్లో దగ్గరగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. ఇదే విధంగా బస్ స్టాండ్, షాపింగ్ మాల్స్, ఎయిర్పోర్ట్స్, రెస్టారెంట్స్లో కూడా ట్రయల్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్లని బ్రెస్ట్ ఫీడింగ్ కోసం ఉపయోగించుకునేలా చూడాలి. అందుకోసం వాటి పరిశుభ్రత అనేది ఎంతో ముఖ్యం. ఇలా ప్రతి అంశంలో సహాయం అందించడం వలన బ్రెస్ట్ ఫీడింగ్ని ఆపకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రోత్సహించాలి. ప్రభుత్వం తల్లిపాలను తాగే అవగాహనలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఇది తల్లి మరియు శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా కీలకం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు మరియు చట్టాలు ఉన్నాయి. బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ బై డబ్ల్యూహెచ్ఓ, నేషనల్ హెల్త్ మిషన్, జనని శిశు సురక్ష కార్యక్రమం, నవజాతి శిశు సురక్ష కార్యక్రమం, దక్షత, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్, సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్, ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన, లక్ష్య ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, ఇన్ఫాంట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్, ఫీడింగ్ బాటిల్స్ అండ్ ఇన్ఫాంట్ ఫుడ్ యాక్ట్ 1992. ఈ కార్యక్రమాలు మరియు పథకాలు కలిసి బ్రెస్ట్ ఫీడింగ్ని ప్రోత్సహించడం ద్వారా మాతృ మరియు శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తల్లిపాలను అందించడం ఒక తల్లిదండ్రుల బాధ్యతే కాదు, ఇది మన సమాజం మొత్తానికి ఒక సంకల్పం. ఈ ప్రక్రియకు సంబంధించిన అవగాహనతో అనగా అవేర్నెస్తో ప్రతి తల్లి తన బిడ్డకు అందించే ఈ అమూల్యమైన పోషణలో మరింత ధైర్యంగా ముందడుగు వేయగలరు. తల్లి ఇచ్చే తీయని పాల తృప్తి బిడ్డకు ఆరోగ్యమైన కానుక. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటుందంటే తల్లిపాలు ఏమాత్రం కల్తీ కాలేవు, కానీ కలుషితమైన నీటిలో కలిపే పౌడర్, పోతపాల వల్ల జరుగుతున్న పసికందుల మరణాలను తల్లిపాలు ఇవ్వడం వల్ల 13% నివారించవచ్చు అని చెబుతున్నారు. తల్లి వెనుక నిలబడి ఉండి కుటుంబం, సమాజం తల్లి బిడ్డలకు మద్దతు అందించాలి. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ ద్వారా మనందరం కలిసి బిడ్డ ఆరోగ్య ఎదుగుదలపై అవగాహన కల్పిస్తూ మంచి భవిష్యత్తుకు సహకారం అందిద్దాం. తల్లిపాలు పొందడం బిడ్డలే ఒక ప్రాథమిక హక్కు, ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్ అని అందరూ తెలుసుకోవాలి, అవగాహన కలిగించాలని మా ఈ చిన్ని డాక్యుమెంటరీ ఫిల్మ్ యొక్క ప్రయత్నం.